ఈ వీడియోలో అయితే మనం అడ్వాన్స్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ అనాలిసిస్ ఈ సబ్జెక్ట్ మిడ్ ఎగ్జామ్ ఎలా రాయాలి, సో ఏ కాన్సెప్ట్స్ నేర్చుకుంటే మన మిడ్ ఎగ్జామ్స్లో హై స్కోర్ వస్తుంది, ఏ కాన్సెప్ట్స్ నేర్చుకుంటే ఈజీగా పాస్ అవ్వచ్చు ఫస్ట్ మిడ్. సో చాలా క్లారిటీగా నేనైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను చెప్పే కాన్సెప్ట్స్ మీరు నేర్చుకున్నారనుకుంటే ఈజీగా ఫస్ట్ మిడ్లో హై స్కోర్ తెచ్చుకోవచ్చు. అండ్ అలానే ఎవరైతే పాస్ అవ్వాలి అనుకుంటున్నారో సో వాళ్ళు కూడా ఈజీగా పాస్ అవ్వచ్చు. ఇక్కడ 2 టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. సో కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే సో పాస్ అవుతే చాలు మిడ్ ఎగ్జామ్ అని కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు. ఇంకొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే నాకు హై స్కోర్ కావాలి ఫస్ట్ మిడ్ అని కొంతమంది ఉంటారు. సో అలా ఈ 2 టైప్ ఆఫ్ స్టూడెంట్స్ మైండ్ లో పెట్టుకొని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను. ఎవరైతే పాస్ అవ్వాలి అనుకుంటుంటారో సో వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను. అండ్ అలానే ఎవరైతే హై స్కోర్ తెచ్చుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళు ఏ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి హై స్కోర్ రావాలనుకుంటే సో ఇదంతా డీటెయిల్ గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు చేయాల్సినంత ఒకటే, సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసారంటే మీకు 100% హై స్కోర్ తెచ్చుకోవచ్చు. అండ్ అలానే ఎవరైనా పాస్ అవ్వాలనుకుంటే వాళ్ళు కూడా పాస్ అవ్వచ్చు. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ అలానే మీకు ఈ కాన్సెప్ట్ చెప్పేసిన తర్వాత మీకు ఏదైనా కాన్సెప్ట్ డిఫికల్ట్గా అనిపిస్తుంటే సో మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు ఏదైనా డిఫికల్ట్గా అనిపిస్తుంటే సో ఆ కాన్సెప్ట్ ఏమైనా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో నేను ఏదైతే కాన్సెప్ట్ సో ఏ కాన్సెప్ట్ అయితే హైయెస్ట్ కామెంట్స్ వస్తాయో ఆ కాన్సెప్ట్ ని నేను రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్తో మీకు అర్థమయ్యేలా అండర్స్టాండ్ అయ్యేవేలో నేను ఆ కాన్సెప్ట్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక వీడియో చేస్తాను. సో మీకు ఏదైనా కాన్సెప్ట్ డిఫికల్ట్ గా అనిపిస్తుంటే ఆ కాన్సెప్ట్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేసేయండి. అలానే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో ఇంకా మనమైతే వీడియోని లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు ఏంటంటే సో ఇక్కడ ఏడీసీ కాన్సెప్ట్స్ నేను ఫస్ట్ యూనిట్ లో ఏ కాన్సెప్ట్ నేర్చుకోవాలి అండ్ అలానే సెకండ్ యూనిట్ లో ఏ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి నేను క్లారిటీగా నేను చెప్తాను. సో చెప్పిన తర్వాత నేను చెప్పిన కాన్సెప్ట్స్ ని మీరు ప్రిపేర్ అవ్వండి. సో ఇక్కడ నేను కాన్సెప్ట్ చెప్తాను, ఆ కాన్సెప్ట్ ప్రిపేర్ అవ్వండి. అండ్ అలానే నేను ఒక పీడిఎఫ్ ఇస్తాను, ఆ డిస్క్రిప్షన్ లో నేను ఒక పీడిఎఫ్ ఇస్తాను. ఫస్ట్ యూనిట్ లో ఏం నేర్చుకోవాలి, సెకండ్ యూనిట్ లో ఏం నేర్చుకోవాలి ఒక పీడిఎఫ్ కూడా ఇస్తాను. సో ఆ పీడిఎఫ్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చింటాను, ఒకసారి చెక్ చేసుకోండి వీడియో అయిపోయిన తర్వాత. సో వీడియోని చూడండి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా, ఎందుకంటే నేను ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, కన్ఫామ్ గా ఎగ్జామ్ లో వచ్చే క్వశ్చన్స్ ఏంటి అని క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తుంటారంటే వీడియోని ఫుల్ గా చూడకుండా డిస్క్రిప్షన్ లోకి వెళ్ళి ఆ పీడిఎఫ్ చెక్ చేసేస్తుంటారు. సో అలా చెక్ చేసుకుంటారని మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అక్కడ చాలా క్వశ్చన్స్ ఉంటాయి, ఏది ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని కన్ఫ్యూజ్ అవుతారు. సో అలా కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలి అనుకుంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూసేయండి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో నేను ఫస్ట్ యూనిట్ లో ఏం నేర్చుకోవాలని కాన్సెప్ట్ చెప్తాను, అలానే సెకండ్ యూనిట్ లో ఏం నేర్చుకోవాలని కాన్సెప్ట్ డీటెయిల్ గా చెప్తాను. సో ఇప్పుడు మనం ఫస్ట్ యూనిట్ అయితే చూద్దాం. సో ఫస్ట్ యూనిట్ లో ఏ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి, సో నేను మీకోసం అయితే ఆల్రెడీ నేను క్రియేట్ చేసి పెట్టేస్తాను. ఫస్ట్ యూనిట్ లో ఏం నేర్చుకోవాలి, సెకండ్ యూనిట్ లో ఏం నేర్చుకోవాలని ఇప్పుడు డీటెయిల్ గా మీకైతే నేను చూపిస్తాను. ఇప్పుడు డీటెయిల్ గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యూనిట్ 1 లో ఫస్ట్ మనం ఏం నేర్చుకోవాలి, మన సబ్జెక్ట్ నేమ్ ఏంటి, ఏడిఎస్ అండ్ ఏఏ, అడ్వాన్స్ డేటా స్ట్రక్చర్స్ అల్గారిథమ్స్ అండ్ అనాలిసిస్. సో మనకి సబ్జెక్ట్ ఏమైనా గుర్తుపెట్టుకోండి. సో యూనిట్ 1 లో ఫస్ట్ ఏం నేర్చుకోవాలి, యూనిట్ 1 లో ఫస్ట్ ఏం నేర్చుకోవాలనుకుంటే అజంప్టిక్ నోటేషన్స్, అజంప్టోటిక్ నోటేషన్స్. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ నోటేషన్స్ ఉంటాయి మనకి. సో బిగ్ ఓ నోటేషన్, ఒమేగా నోటేషన్, థీటా నోటేషన్స్. ఒకవేళ మనకి 5 మార్క్స్ ఇస్తే అప్పుడు డెఫినేషన్స్ రాయాలి, ఎగ్జాంపుల్స్ రాయాలి. సో ఇలా అయితే రాయాల్సి ఉంటుంది. సో మీరు 5 మార్క్స్ కి ప్రిపేర్ అవ్వండి. ఈ అజంప్టిక్ నోటేషన్ లో ఏమంటే సో బిగ్ ఓ నోటేషన్, ఒమేగా నోటేషన్, థీటా నోటేషన్, ఈ 3 ప్రిపేర్ అవ్వండి చాలు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ రికర్షన్. సో రికర్షన్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ గా మనకు 5 మార్క్స్ ఇస్తే రికర్షన్ డెఫినేషన్ నేర్చుకోండి. నెక్స్ట్ అలానే రికర్షన్ కి ఎగ్జాంపుల్ ఒకటి ఏదైనా ప్రాబ్లం ఉంటుంది. సో నాకు తెలిసిన వరకు అయితే సో ఫ్యాక్టోరియల్, బైనరీ సెర్చ్, టవర్స్ ఆఫ్ అనే. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటంటే టవర్స్ ఆఫ్ అనే. టవర్స్ ఆఫ్ అనే అనేది మోస్ట్ ఇంపార్టెంట్. టవర్స్ ఆఫ్ అనే. సో ఈ ఎగ్జాంపుల్ నేర్చుకుంటే ఈజీగా రాసేయచ్చు రికర్షన్ లో. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఒక అయితే ఇలా ఉంటాయి 3 అయితే ఉంటాయి ఇక్కడ. ఈ 3ని మనం షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. 3 డెస్క్స్ ఉంటాయి. నెక్స్ట్ అలానే 3 మూవ్ చేయాల్సి ఉంటుంది. సో మూవ్ చేసేసిన తర్వాత ఈ కంప్లీట్ గా మనకి ఇక్కడికి వచ్చేయాలి ఫైనల్ గా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మనకి ఇలా అయితే ఉండాలి. సో ఇక్కడ ఏవైతే ఇలా ఉంటాయో సో ఇక్కడ ఏంటో మనకి రిపీట్ చేసి ఇక్కడికి వచ్చేయాలి. సో మీకు ఆల్రెడీ ఒకసారి చెక్ చేసింటారు, మీకు ఫ్యాకల్టీ చెప్పింటారు, ఒకసారి చెక్ చేయండి వాళ్ళు ఏం చెప్పారు ఏంటి అని. టవర్స్ ఆఫ్ అనే అనేది సో నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇలా రావాలి అని. సో మీరు రికర్షన్ నేర్చుకునేటప్పుడు ఈ సో ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా ఈ ఎగ్జాంపుల్ కూడా నేర్చుకోండి, టవర్స్ ఆఫ్ అనేది నేర్చుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. రికర్షన్ అడిగిన తర్వాత ఎగ్జాంపుల్ కూడా అడుగుతారు. ఎగ్జాంపుల్ అడిగినప్పుడు ఈ టవర్స్ ఆఫ్ అనే ప్రాబ్లం రాయండి, చాలా ఈజీగా ఉంటుంది. ఫ్యాక్టోరియల్ ఉంటుంది, బైనరీ సెర్చ్ కూడా ఉంటుంది. బట్ స్పెసిఫిక్ గా కొన్ని టైమ్స్ ఏం అడుగుతుంటారంటే టవర్స్ ఆఫ్ అనే అడుగుతుంటారు. సో దానికోసమే చెప్తున్నాను, మీరు టవర్స్ ఆఫ్ అనేది నేర్చిపెట్టుకోండి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి ఏవిఎల్ ట్రీస్. మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరైతే పాస్ అవ్వాలి అనుకుంటున్నారో సో వాళ్ళు ఈ ఏవిఎల్ ట్రీ గురించి నేర్చుకోండి. ఈ ఏవిఎల్ ట్రీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బ్యాలెన్స్ ఫ్యాక్టర్. ఈ బ్యాలెన్స్ ఫ్యాక్టర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్.
ఈ బ్యాలెన్స్ ఫ్యాక్టర్ కి డెఫినేషన్ ఏంటంటే హెచ్ఎల్ మైనస్ హెచ్ఆర్. సో మనకి ఇలా అయితే ఉంటుంది కదా ఏవిఎల్ ట్రీ. సో ఇలా ఉంటుంది 1 2 3. సో మనకి ఎన్ని నోట్స్ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి, ఎన్ని నోట్స్ రైట్ సైడ్ ఉన్నాయి. సో దాన్ని మైనస్ చేయాలి. బ్యాలెన్స్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేసుకుంటూనే మనం ఏవిఎల్ ట్రీ చేయాల్సి ఉంటుంది. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఏవిఎల్ ట్రీ గుర్తుపెట్టుకోండి. ఏవిఎల్ ట్రీ కన్ఫామ్ గా ఇస్తుంటారు, 99% ఇస్తారు. ఎవరైతే మిడ్ ఎగ్జామ్స్ లో పాస్ అవ్వాలి అనుకుంటున్నారో ఈ ఏవిఎల్ ట్రీ కాన్సెప్ట్ అండ్ అలానే ఆపరేషన్స్ అండ్ అలానే అప్లికేషన్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అండ్ అలానే సో ఈ ఎగ్జాంపుల్ వాళ్ళే నెంబర్స్ ఇస్తారు మనకి. ఆ నెంబర్స్ ని మనము అయితే ఇంప్లిమెంట్ చేస్తూ వెళ్ళాలి. సో ఇంప్లిమెంట్ చేసి అది కూడా బ్యాలెన్స్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేస్తూ ఎవ్రీ నోట్స్ కి బ్యాలెన్స్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేస్తూ మనం ఏవిఎల్ ట్రీ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అల్గారిథం, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, అప్లికేషన్స్ అండ్ అలానే ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో ఇన్సర్షన్, డిలీషన్స్ ఇవి నేర్చుకోండి చాలు. సో ఏవిఎల్ ట్రీ గుర్తుపెట్టుకోండి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ బీట్రీస్. ఈ బీట్రీస్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంటంటే మనకి అది అన్నా ఇదన్నా సో అలా అయితే ఉంటుంది. సో ఏవిఎల్ ట్రీ ఇస్తారు లేకుంటే బీట్రీ అన్నా ఇస్తారు. సో మనకి 10 మార్క్స్ అడిగారు అనుకోండి, అల్గారిథము, నెక్స్ట్ అలానే ఆపరేషన్స్, అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్, అప్లికేషన్స్ అలానే ఎగ్జాంపుల్ అడుగుతుంటారు. సో కొన్ని టైమ్స్ ఏంటంటే సో ఎగ్జాంపుల్ అల్గారిథం అడిగేసి 10 మార్క్స్ ఇచ్చేస్తుంటాడు. సో నేను అందుకే చెప్తున్నాను కాన్సెప్ట్ నేర్చుకోండి. కాన్సెప్ట్ నేర్చుకున్నారంటే ఈజీగా వాళ్ళు ఏం అడిగినా కూడా మీరు రాయొచ్చు. సో బీట్రీస్ కూడా సేమ్ అంతే, ఆపరేషన్స్ ఉంటుంది. నెక్స్ట్ అలానే బీట్రీస్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన కీ వాల్యూ అనేది ఒకటి ఇస్తుంటాడు. సో కీ వాల్యూ అనేది m=4 ఇచ్చాడు అనుకోండి. సో అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇలా ఉన్నాయంటే 1 2 3 4. సో ఇప్పుడు 4 అయిపోయాయి. సో మనకి ఇచ్చినది కీ ఎంత 4 ఇచ్చాడు. సో 4 ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే స్ప్లిట్ చేసేయాలి. సో ఇక్కడ మనకి 3 అనేది టాప్ లో పంపించి సో 1 2 అనేది లెఫ్ట్ సైడ్ రాసుకొని, ఎందుకంటే మనకి బీట్రీ లెఫ్ట్ సైడ్ ఉండాలి స్మాల్ వాల్యూస్, రైట్ సైడ్ అనేది 4 ఉండాలి. సో ఇలా అయితే మనకు ఉండాలి. సో ఇలా ఉంటేనే మనం బీట్రీస్ అనేది చేసేటప్పుడు పర్ఫెక్ట్ గా ఉంటుంది. సో ఇది మనకి వాల్యూ అనేది కన్ఫర్మ్ గా ఇస్తుంటాడు. సో ఒకవేళ వాల్యూ వీక్ ఉంటే సో మీరే ఏదైనా ఒక వాల్యూని మీరే అసైన్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 3 కానీ 4 కానీ అలా మీరు అసైన్ చేసుకొని సో ఇలా అయితే మీరు బీట్రీస్ కి ఫాలో అవ్వండి. సో బీట్రీస్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఆపరేషన్స్, అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్, అప్లికేషన్స్, డెఫినేషన్ అండ్ అలానే క్యారెక్టరిస్టిక్స్ అన్ని కొన్ని ఉంటాయి. ఆ క్యారెక్టరిస్టిక్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్స్ బాగా ప్రాక్టీస్ చేయండి, ఈజీగా రాయొచ్చు మీరు. సో ఫస్ట్ యూనిట్ లో మీరు ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ చేయండి. ఏవిఎల్ ట్రీస్ కి బీట్రీస్ కి మీరు ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ చేస్తారంటే ఈజీగా హై స్కోర్ తెచ్చుకోవచ్చు అండ్ అలానే 10 మార్క్స్ గ్యారంటీగా వచ్చేస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 5 మార్క్స్ అని పైన అజమెటిక్ నోటేషన్స్, నెక్స్ట్ అలానే రికర్షన్స్ పైన అడిగారు అనుకోండి, 5 మార్క్స్ అని. సో అప్పుడు మీరు 2 కాన్సెప్ట్స్ రాయాల్సి ఉంటుంది. అదే ఇప్పుడు మీరు ఏవిఎల్ ట్రీ, బీట్రీ ఈ రెండు నేర్చుకున్నారంటే డైరెక్ట్ గా 10 మార్క్స్ ఇచ్చేస్తుంటారు. సో అప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఏది మనకి 10 మార్క్స్ కదా. సో 10 మార్క్స్ మీరు పర్ఫెక్ట్ గా రాసిన 10 రావచ్చు, చెప్పలేం కదా. సో మీ ప్రెజెంటేషన్ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి. సో మీరు ఏవిఎల్ ట్రీ నేర్చుకునేటప్పుడు ఏం చేస్తారంటే చాలా మంది చేసే మిస్టేక్ ఇది. సో ఇక్కడ ఏంటంటే నేను కొన్ని టిప్స్ చెప్తాను ఎలా మీరు రాస్తే మీకు మంచి మార్క్స్ వస్తాయని. నువ్వు చెప్పింది మేము ఎందుకు వినాలి బ్రో అంటే, సో నేను ఏడిఎస్ఏ రాసినప్పుడు నాకు 90+ మార్క్స్ వచ్చాయి, 96 మార్క్స్ వచ్చాయి. సో నేను అందుకే చెప్తున్నాను, నాకు కొంచెం ప్రాసెస్ తెలుసు. ఏడిఎస్ఏ ఎగ్జామ్ ఎలా రాస్తే హై మార్క్స్ వస్తాయని నాకు కొంచెం ప్రాసెస్ తెలుసు. సో ఆ తెలిసిన ప్రాసెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు కూడా యూజ్ అవుతుందని నేను చెప్తున్నాను. సో నాకేదో ఎక్కువ వచ్చేసి నేను చెప్పట్లేదు. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తే సో మీకు కూడా యూజ్ అవుతుంది. సో దానికోసం చెప్తున్నాను. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏవిఎల్ ట్రీ ఇలా చేసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే పెన్సిల్తో తీసుకోండి. సో ఈ 2 పెన్సిల్ తీసుకోండి, ఇలాంతా తీసుకోండి. సో నెక్స్ట్ ఏదైతే వాల్యూస్ ఉంటాయి కదా. సో ఈ 1 2 3 అనేది అవి పెన్తో రాయండి. సో అంటే అట్రాక్టివ్ ప్రెజెంటేషన్ ఉంటుంది. అట్రాక్టివ్ ప్రెజెంటేషన్ ఉంది అనుకోండి, మార్క్స్ అనేది అవుట్ ఆఫ్ మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంది. సో గుర్తుపెట్టుకోండి, చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తుంటారు అంటే పెన్సిల్ తో వేస్తుంటారు డయాగ్రామ్స్ ని. ఈ పెన్సిల్ తోనే వాల్యూస్ కూడా ఇచ్చేస్తుంటారు. సో అలా చేయకుండా సో పెన్సిల్ తో మీరు డయాగ్రామ్ వేసి సో వాల్యూస్ ని మాత్రం మీరు పెన్ తో ఇస్తే పర్ఫెక్ట్ గా ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. చిన్న పాయింట్స్ మనకి హై మార్క్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ యూనిట్ లో ఈ 4 కాన్సెప్ట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ అలానే ఇంకేదైనా ఉంది అంటే ఫస్ట్ యూనిట్ లో సో దీనికి మించి ఎక్కువ వెళ్ళరు ఫస్ట్ యూనిట్ లో. సో ఇంకోటి ఏంటంటే రికర్షన్ లో టైప్స్ ఉంటాయి. సో డైరెక్ట్, ఇండైరెక్ట్, టైల్, నాన్ టైల్, సో ఇవా ఉంటాయి టైప్స్. ఆ టైప్స్ అనేది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఏవిఎల్ ట్రీస్ లో రొటేషన్స్ ఉంటాయి. రొటేషన్స్ అనేది ఒకసారి గుర్తుపెట్టుకోండి, నేను చెప్పినవి ఎల్ఆర్, ఎల్ఎల్, ఆర్ఆర్, ఆర్ఎల్. సో ఇది గుర్తుపెట్టుకోండి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. 4 టైప్స్ కూడా. సో ఒకసారి గుర్తుపెట్టుకోండి, మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. సో చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది ఈ సబ్జెక్ట్ అనేది. సో ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ సబ్జెక్ట్. సో అందుకే చెప్తున్నాను, నేను ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నేను చెప్పిన కాన్సెప్ట్ ఫస్ట్ యూనిట్ లో ఏ కాన్సెప్ట్స్ నేను చెప్పానో ఆ కాన్సెప్ట్స్ నేర్చుకోండి. సో మీరు పాస్ అవ్వాలనుకుంటే పాస్ అవ్వచ్చు, హై స్కోర్ తెచ్చుకోవాలనుకుంటే హై స్కోర్ కూడా తెచ్చుకోవచ్చు. సో ఫస్ట్ యూనిట్ నుంచి ఈ కాన్సెప్ట్స్ ఎనఫ్.
సో ఈ కాన్సెప్ట్స్ అయితే ఫస్ట్ యూనిట్ నుంచి నేర్చుకోండి. 5 మార్క్స్ వచ్చేదానికి చాలా ఛాన్స్ ఉంది. సో నేను చెప్పేసరికి కాన్సెప్ట్స్ ఏం నేర్చుకోవాలి ఫస్ట్ యూనిట్‌లోని చాలా క్లారిటీగా చెప్పాను. సో మీకు ఇంకేదైనా డౌట్ ఉన్నా ఈ ఫస్ట్ యూనిట్‌లో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్‌కి అయితే నేను రిప్లై ఇస్తాను. సో ఫస్ట్ యూనిట్‌లో అయితే ఈ కాన్సెప్ట్స్ నేర్చుకోండి. నేను మళ్ళీ పీడీఎఫ్ ఇస్తాను. క్వెషన్స్ ఎలా అడుగుతారని పీడీఎఫ్ మళ్ళీ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆ పీడీఎఫ్‌ని ఒకసారి చెక్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు నేను ఇచ్చిన ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేశారంటే సో మీకు ఆ కాన్సెప్ట్ వచ్చిందా లేదా అని తెలుస్తుంది. సో మీకు ఆ కాన్సెప్ట్ వచ్చేస్తే వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్ ఇచ్చినా కూడా మీరైతే సాల్వ్ చేయొచ్చు. సో ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేసుకోండి. ఒక ప్రాబ్లమ్ చేసి ఆ ప్రాబ్లమ్‌ని బై హార్ట్ చేసినారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్‌లో వాల్యూస్ చేంజ్ చేసి ఇచ్చారనుకోండి. అప్పుడు మీరు స్ట్రక్ అయిపోతారు. సో ప్రాబ్లమ్ చేసేదానికి రాదు. ఎందుకంటే మీరు ఇక్కడ బై హార్ట్ చేసేసారు. బై హార్ట్ చేస్తే ఏం చేయలేరు. సో ఎప్పుడైతే మీరు కాన్సెప్ట్‌ని అండర్స్టాండ్ చేసుకుంటారో అప్పుడు ఈజీగా సో ఎలాంటి వాల్యూస్ ఇచ్చినా కూడా మీరు ప్రాబ్లమ్ అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ యూనిట్ నుంచి అయితే ఈ కాన్సెప్ట్స్ నేర్చుకోండి. నెక్స్ట్ సెకండ్ యూనిట్ అయితే చూద్దాం. సెకండ్ యూనిట్‌లో కొన్ని కాన్సెప్ట్స్ అనేది ఎక్కువ ఉంటాయి. సో కాన్సెప్ట్స్‌లో కూడా ఎన్ని నేర్చుకోవాలి. సో సెకండ్ యూనిట్‌లో 3 పార్ట్స్‌గా ఉంటాయి. ఆ 3 పార్ట్స్‌లో సో ఏ పార్ట్‌లో మీరు ఈజీగా ఏ పార్ట్‌లో మీరు కాన్సెప్ట్ నేర్చుకుంటే ఈజీగా ఎగ్జామ్ రాయొచ్చని నేను చెప్తాను. సో చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. అన్ని కాన్సెప్ట్స్ మీరు నేర్చుకోలేరు అనుకుంటే నేను పాస్ అయితే చాలు అనుకుంటే నేను చెప్పే కాన్సెప్ట్స్ నేర్చుకోండి ఈజీగా పాస్ అవుతారు. అందులో నేను చెప్పే కాన్సెప్ట్స్ మీరు ఎవరైతే హై మార్క్స్ రావాలనుకుంటున్నారో సో నేను చెప్పే కాన్సెప్ట్ నేర్చుకోండి ఈజీగా హై మార్క్స్ కూడా వస్తాయి. ఇప్పుడు సెకండ్ యూనిట్ చూద్దాం. యూనిట్ 2. సో యూనిట్ 2లో ఫస్ట్ పార్ట్ ఏ. పార్ట్ ఏలోకి మీరు ఎంటర్ అవుతానే హీప్ ట్రీస్. సో పార్ట్ ఏలోకి ఎంటర్ అవుతానే హీప్ ట్రీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. హీప్ ట్రీస్ డెఫినేషన్ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ మ్యాక్స్ మిన్ హీప్. సో మ్యాక్స్ హీప్ మిన్ హీప్ అల్గారిథమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. మ్యాక్స్ హీప్ కి మిన్ హీప్ కి డిఫరెంట్ అల్గారిథమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో హీప్ కి మ్యాక్స్ మినిమం అది నేర్చుకోండి. నెక్స్ట్ అలానే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మనకి ఏంటి మాక్సిమం అంటే ఏంటి. సో మాక్సిమం అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 9. సో ఇక్కడ సో పైన 9 ఉందంటే ఇక్కడ 7 లెఫ్ట్ సైడ్ ఉండాలి. నెక్స్ట్ 10 రైట్ సైడ్ ఉండాలి. అంటే మనకి మాక్సిమం అనేది రైట్ సైడ్ లో మాక్సిమం ఉండాలి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మినిమం వాల్యూ ఉండాలి. సో ఇలా మాక్సిమం ఉంటుంది. అండ్ అలానే మినిమం వాల్యూ కూడా మినిమం పైన ఉండాలి. అండ్ అలానే రైట్ సైడ్ కొంచెం వాల్యూస్ అనేది చేంజ్ చేసి ఉండాలి. సో ఇలా అయితే మన కాన్సెప్ట్స్ అయితే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో హీప్ ట్రీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ అలానే డిఫరెన్సెస్ అడుగుతుంటాడు. సో మినిమం కి మాక్సిమం కి హీప్ ట్రీస్ కి డిఫరెన్సెస్ అడుగుతుంటాడు. ఆ డిఫరెన్స్ కూడా నేర్చుకోండి. చాలా యూజ్ అవుతుంది. డిఫరెన్సెస్ చాలా అడుగుతుంటారు. సో మీకు ఇప్పుడు యూజ్ అవ్వకపోయినా కూడా సెమ్ ఎగ్జామ్స్ లో కన్ఫామ్ గా యూజ్ అవుతుంది. హీప్ ట్రీస్ మాక్సిమం హీప్ ట్రీస్ కి మినిమం హీప్ ట్రీస్ కి డిఫరెన్సెస్ కన్ఫామ్ గా అడుగుతారు. గుర్తుపెట్టుకోండి. మనకి మిడ్ ఎగ్జామ్స్ లో అడగచ్చు. నేను అందుకే చెప్తున్నాను డిఫరెన్సెస్ కూడా నేర్చుకోండి. నెక్స్ట్ మనకి పార్ట్ ఏలో ఈ కాన్సెప్ట్. పార్ట్ ఏలో మీరు ఏం నేర్చుకుంటారంటే సో హీప్ ట్రీస్ గురించి నేర్చుకోండి. నెక్స్ట్ పార్ట్ బిలోకి వద్దాం. ఈ పార్ట్ బిలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏదైనా ఉంది అనుకుంటే ట్రావర్సింగ్. సో చాలా మంది మీకు ఫ్యాకల్టీ వాళ్ళు కూడా చెప్పింటారు ట్రావర్సింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. డెఫినేషన్ ఇంపార్టెంట్. అండ్ అలానే సో ఇన్ ఆర్డర్ టైప్స్, ఇన్ ఆర్డర్, ప్రీ ఆర్డర్, నెక్స్ట్ అలానే పోస్ట్ ఆర్డర్. సో దీనికి ఒక ఫార్ములా ఏదో ఉంది. అది ఒక సో ఈ 3 కాన్సెప్ట్స్ అయితే మీరు చాలా బాగా నేర్చుకోవాలి. సో ఇందులో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాడు. ఆ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేయాలి. సో ఇన్ ఆర్డర్ కి ఏం యూజ్ చేయాలి, ఏ ఫార్ములా యూజ్ చేయాలి, ప్రీ ఆర్డర్ కి ఏ ఫార్ములా యూజ్ చేయాలి, నెక్స్ట్ అలానే పోస్ట్ ఆర్డర్ కి ఏ ఫార్ములా యూజ్ చేయాలి. సో దీన్ని గుర్తుపెట్టుకున్నారంటే మీకు 100% చెప్తున్నాను ఈ కాన్సెప్ట్ అనేది ఎగ్జామ్ లో ఇస్తారు. సో మీరు ఈ కాన్సెప్ట్ ని ఖచ్చితంగా నేర్చుకోవాలి. ట్రావర్సింగ్ అనేది కన్ఫామ్ గా నేర్చుకోవాలి. ఎగ్జామ్ లో కూడా వస్తుంది. సో ఎగ్జామ్ లో కూడా వస్తుంది చెప్తున్నాను కదా. చాలా యూజ్ అవుతుంది. సో చాలా ఇంపార్టెంట్ ఈ ట్రావర్సింగ్. సో ట్రావర్సింగ్ మీరు ఇప్పుడు నేర్చుకోండి. మిడ్ ఎగ్జామ్ కి యూజ్ అవ్వకపోయినా ఈ కాన్సెప్ట్ మీరు ఇప్పుడు నేర్చుకున్నారనుకుంటే సెమ్ ఎగ్జామ్స్ కి కన్ఫామ్ గా యూజ్ అవుతుంది. సో మీరు ఒక్కసారి ఈ త్రీ టైప్స్ కి మీరు ఫార్ములాస్ గుర్తు పెట్టుకున్నారనుకుంటే కన్ఫామ్ గా సెమ్ ఎగ్జామ్ లో యూజ్ అవుతుంది. మిడ్ ఎగ్జామ్ కి ఇవ్వకుండా సెమ్ ఎగ్జామ్ లో కన్ఫామ్ గా ఇస్తారు. గుర్తుపెట్టుకోండి. సో మనకి పార్ట్ బిలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏదైనా ఉంది అంటే ట్రావర్సింగ్. నెక్స్ట్ పార్ట్ బిలో ఏది ఇంపార్టెంట్ ఉందో ఇప్పుడు చూద్దాం. ఎవరైతే హై స్కోర్ తెచ్చుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ కాన్సెప్ట్ అయితే చూద్దాం. ట్రావర్సింగ్ తర్వాత ఇంకా ఏ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి పార్ట్ బిలో అని క్లారిటీగా చూద్దాం. సో నెక్స్ట్ పార్ట్ బిలో ఏం నేర్చుకుంటారంటే గ్రాఫ్స్. సో గ్రాఫ్స్ అనేది కూడా ఇంపార్టెంట్. బట్ ఈ ట్రావర్సింగ్ అనేది నేర్చుకోండి. ఎవరైతే పాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఈజీ ఇది. సో ఇన్ ఆర్డర్, ప్రీ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్. ఇది గ్రాఫ్స్ అనేది కొంచెం డిఫికల్ట్ గానే ఉంటుంది. సో గ్రాఫ్స్ లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. డైరెక్టెడ్ గ్రాఫ్, అన్డైరెక్టెడ్, చాలా టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ ఉంటాయి. సో అందులో మోస్ట్ ఇంపార్టెంట్ గ్రాఫ్స్ ఏంటంటే డైరెక్టెడ్ గ్రాఫ్స్, అన్డైరెక్టెడ్ గ్రాఫ్స్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. 2 మార్క్స్ అడుగుతుంటారు. డైరెక్టెడ్ గ్రాఫ్స్ అంటే ఏంటి, అన్డైరెక్టెడ్ గ్రాఫ్స్ అంటే ఏంటి. నెక్స్ట్ గ్రాఫ్స్ అప్లికేషన్స్, యూసేజ్, గ్రాఫ్స్ అప్లికేషన్స్. నెక్స్ట్ అలానే సో గ్రాఫ్ రిప్రజెంటేషన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. గ్రాఫ్ రిప్రజెంటేషన్ లో అడ్జసెంట్రీ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. నేను డిస్క్రిప్షన్ లో క్వశ్చన్ బ్యాంక్ ఇచ్చినప్పుడు ఒకసారి చెక్ చేయండి.
అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ అనేది ఒకటి ఉంటుంది గ్రాఫ్ లో. సో అది క్వశ్చన్ కన్ఫర్మ్ గా వస్తుంది అని నేను అనుకుంటున్నాను. సో మిడ్ ఎగ్జామ్స్ లో వచ్చేదానికి ఛాన్స్ ఉంది. సో బట్ మీరు ట్రావర్సింగ్ అనేది తెచ్చుకోండి. ట్రావర్సింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ గ్రాఫ్స్ లో. సో అది ట్రావర్సింగ్ ఏదైతే ఉందో మ్యాట్రిక్స్ అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ అనేది అది ప్రిపేర్ అవ్వండి. సో అది మోస్ట్ ఇంపార్టెంట్. అందులో ఫోర్ టైప్స్ ఉంటాయి. రిప్రజెంటేషన్ ఆఫ్ అన్డైరెక్టెడ్ గ్రాఫ్, వెయిటెడ్ అన్డైరెక్టెడ్ గ్రాఫ్ రిప్రజెంటేషన్, నెక్స్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ డైరెక్టెడ్ గ్రాఫ్. ఇలా అయితే 4 టైప్స్ ఉంటాయి అడ్జసెంట్ మ్యాట్రిక్స్ లో. సో అది 4 ఒకసారి చెక్ చేసుకోండి ఎలా ఉంది ఏంటి అని. నెక్స్ట్ అడ్జసెన్సీ లిస్ట్ రిప్రజెంటేషన్. సో ఈ 2 టైప్ ఆఫ్స్ ఉంటాయి రిప్రజెంటేషన్ లో. అడ్జసెన్సీ సో దీంట్లో అయితే 2 టైప్స్ ఉంటాయి. సో ఆ 2 టైప్స్ ఏంటంటే అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ అండ్ అడ్జసెన్సీ లిస్ట్ రిప్రజెంటేషన్. ఈ 2 టైప్స్ ఉంటాయి. ఈ 2 టైప్స్ కూడా ఇంపార్టెంట్. ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరైతే హై మార్క్స్ రావాలనుకుంటారో వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి ఇవి. నెక్స్ట్ బై కనెక్టెడ్ కాంపోనెంట్స్. సో మీరు పార్ట్ బిలో ఏం నేర్చుకోవాలనుకుంటే ట్రావర్సింగ్ ఫస్ట్ చాయిస్ ఇవ్వండి, ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. నెక్స్ట్ గ్రాఫ్స్ కాండి. ఈ గ్రాఫ్స్ లో 2 టైప్స్ చెప్పాను. అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్, అడ్జసెన్సీ లిస్ట్ రిప్రజెంటేషన్. ఈ 2 టైప్స్ చెప్పాను. ఆ 2 టైప్స్ లో మళ్ళీ టైప్స్ ఉంటాయి. ఆ టైప్స్ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది అండ్ ఎగ్జాంపుల్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అవి నేర్చుకున్న తర్వాత బై కనెక్టెడ్ కాంపోనెంట్స్ కి రావండి. ఈ బై కనెక్టెడ్ కాంపౌండ్స్ అయిన తర్వాత మనకు పార్ట్ బి క్లోజ్ అవుతుంది. ఈ పార్ట్ బి క్లోజ్ అయిన తర్వాత మనకు పార్ట్ సి వస్తుంది. పార్ట్ సిలో ఏం నేర్చుకోవాలి ఇప్పుడు చెప్తాను. సో మీరు ఎవరైనా నోట్ చేసుకుంటే నేను నోట్ చేసుకోండి. నేను రఫ్ చేస్తున్నాను ఇప్పుడు మన పార్టీలో. సో పార్ట్ సిలో ఏం నేర్చుకోవాలో చెప్తాను. సో పార్ట్ సిలో కొన్ని కాన్సెప్ట్స్ ఏదో ఎక్కువ ఉంటాయి. ఆ పార్ట్ సిలో మీరు ఏం నేర్చుకోవాలి ఇప్పుడు నేను చెప్తాను. మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ నేను చెప్తాను. సో పార్ట్ సిలో ఫస్ట్ అయితే మెర్జ్ సార్ట్, సెలక్షన్ సార్ట్, నెక్స్ట్ పిక్ సార్ట్, నెక్స్ట్ 4th వన్ డివైడ్ అండ్ కాన్కర్, నెక్స్ట్ 5th వన్ సెషన్స్ మ్యాట్రిక్స్. మనకు పార్ట్ సిలో ఈ టోటల్ కాన్సెప్ట్స్ అయితే 5 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఈ కాన్సెప్ట్స్ అన్ని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే ఈ కాన్సెప్ట్స్ లో ఫస్ట్ పార్ట్లో ఏం చెప్పాను, మినిమం మాక్సిమం ట్రిప్స్, హీప్ ట్రిప్స్ అని చెప్పాను. అదొకటి, ట్రావర్సింగ్ ఒకటి. సో గ్రాఫ్స్ నేర్చుకోవాలనుకుంటే గ్రాఫ్స్ నేర్చుకోండి. 2 టైప్స్ ఉంటాయి కదా, ఆ గ్రాఫ్స్ నేర్చుకోండి. సో ఇంకా మాకు గ్రాఫ్స్ నేర్చుకోలేము మేము అలా కాదు అనుకుంటే పార్ట్ సికి వచ్చేయండి. ఈ పార్ట్ సిలో మెర్జ్ సార్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ మెర్జ్ సార్ట్. నెక్స్ట్ మెర్జ్ సార్ట్ అయిపోతే డివైడ్ అండ్ కాన్కర్ నేర్చుకోండి. ఈ డివైడ్ అండ్ కాన్కర్ ఏం లేదు బ్రో. సో ఒక ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లమ్ ని డివైడ్ చేస్తాం. ప్రాబ్లమ్స్ అంటే స్మాల్ ప్రాబ్లమ్స్ గా డివైడ్ చేస్తాం. ఆ స్మాల్ ప్రాబ్లమ్స్ కి మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో అప్పుడు స్మాల్ ప్రాబ్లమ్స్ కి ఏదైతే మీరు సొల్యూషన్ ఫైండ్ చేస్తుంటారో ఆ స్మాల్ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఉంటుంది కదా. సో స్మాల్ సొల్యూషన్స్ ఉంటాయి. ఆ స్మాల్ సొల్యూషన్స్ ని ఒక సొల్యూషన్ గా తేవడం అంటే ఇక్కడ ఒక ప్రాబ్లమ్ ని డివైడ్ చేస్తున్నారు. డివైడ్ చేసేసి ఆ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ కనుక్కుంటున్నారు. ఈ సొల్యూషన్స్ ఏవైతే ఉంటుందో ఈ సొల్యూషన్స్ అన్ని మళ్ళీ కంబైన్ చేస్తున్నారు. డివైడ్ అండ్ కన్కర్ ఏదైతే ఉందో సో ఇదే మనకి ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్పేశాను. గుర్తుపెట్టుకోండి కాన్సెప్ట్ ని. ఇక్కడ నేను కాన్సెప్ట్ చెప్పేశాను డివైడ్ అండ్ కాన్కర్ అంటే ఏంటి అని. సో దీనిలో మోస్ట్ ఇంపార్టెంట్ మెర్జ్ సార్ట్, నెక్స్ట్ డివైడ్ అండ్ కాన్కర్, నెక్స్ట్ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే సెలక్షన్ సార్ట్. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏదైనా ఉంది అంటే ఈ మెర్జ్ సార్ట్. ఈ మెర్జ్ సార్ట్ కి ఎగ్జాంపుల్స్ నేర్చుకోండి. ఎలా చేస్తున్నాం, ఏంటి మెర్జ్ ఏం చేస్తున్నాం అనగానే ఇలా ఏం అసలు ఆ ప్రాసెస్ ఏంటి మెర్జ్ సార్ట్ అంటే అది గుర్తుపెట్టుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్. మనకి 10 మార్క్స్ వచ్చేది కూడా ఛాన్స్ ఉంది ఈ మెర్జ్ సార్ట్ అనేది. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ కాన్సెప్ట్స్ లో మెర్జ్ సార్ట్ నేర్చుకోండి, డివైడ్ అండ్ కాన్కర్ నేర్చుకోండి. ఇంకా మీకు ఈ అండర్స్టాండింగ్ లెవెల్ నాకు బాగుంది అని మీరు అనుకుంటుంటే సో ఈ క్విక్ సార్ట్ కి రండి. ఈ క్విక్ సార్ట్ అనేది కొంచెం ఇంపార్టెంట్. సో కొంచెం లైట్ కన్ఫ్యూజ్ అవుతుంది. సో పివోట్ ఎలిమెంట్ అలా తీసుకోవాల్సి ఉంటుంది. కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది బట్ ఇంట్రెస్ట్ వస్తుంది. సో మీరు చేసే ప్రాబ్లమ్ చేసేటప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది. సో మీకు ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ ఒకవేళ ఉంటే మీరు కొంచెం టైం ఇస్తే ఈ క్విక్ సార్ట్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు. ఫస్ట్ చాయిస్, సెకండ్ చాయిస్, థర్డ్ చాయిస్ సెలక్షన్ సార్ట్, థర్డ్ చాయిస్, 4th చాయిస్ వచ్చి క్విక్ సార్ట్, 4th ఫైనల్ గా సెషన్స్ మ్యాట్రిక్స్. సో ఇలా అయితే ఆర్డర్ ఫాలో అవ్వండి. ఫస్ట్ మెర్జ్ సార్ట్, నెక్స్ట్ ఆల్రెడీ డివైడ్ అండ్ కాన్కర్, నెక్స్ట్ సెలక్షన్ సార్ట్, క్విక్ సార్ట్, నెక్స్ట్ సెషన్స్ అండ్ మ్యాట్రిక్స్. సో ఇలా అయితే ఆర్డర్ ఫాలో అవ్వండి. ఫస్ట్ మీరు సెకండ్ యూనిట్ లో ఏం నేర్చుకోవాలనుకుంటే హీప్ ట్రీస్, నెక్స్ట్ ట్రావర్సింగ్, నెక్స్ట్ గ్రాఫ్స్. సో గ్రాఫ్స్ అయిపోయిన వెంటనే సో నెక్స్ట్ మీ ఇక్కడికి వచ్చేయండి మెర్జ్ సార్ట్, నెక్స్ట్ క్విక్ సార్ట్, సెలక్షన్ సార్ట్, డివైడ్ అండ్ కాన్కర్, ఫైనల్ గా సెషన్స్ మ్యాట్రిక్స్. సో ఇవంతా కంప్లీట్ అయిన తర్వాత బై కనెక్టెడ్ కాంపోనెంట్స్ అది ఒకసారి చెక్ చేసుకోండి. బై కనెక్టెడ్ కాంపోనెంట్స్. సో మీకు హై మార్క్స్ రావాలనుకుంటే నేను చెప్పిన కాన్సెప్ట్ ప్రిపేర్ అవ్వండి చాలు. సో నేను పీడిఎఫ్ డిస్క్రిప్షన్ ఇచ్చింటాను. ఆ పీడిఎఫ్ లో ఉన్న క్వశ్చన్స్ ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. 100% చెప్తున్నాను హై మార్క్స్ వస్తాయి. అందులో నేను ఏదైతే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పానో ఆ కాన్సెప్ట్ ప్రిపేర్ అయ్యారంటే సో ఎవరైతే పాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఈజీగా పాస్ అయిపోవచ్చు.
అండ్ అలానే మీకు ఏదైనా ఇంకా కామెంట్ సెక్షన్ లో అండ్ అలానే మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఇందులో ఈ 2 యూనిట్స్ లో మీకు ఏ కాన్సెప్ట్ డిఫికల్ట్ గా అనిపిస్తుంది అని, మీకు ఏ కాన్సెప్ట్ డిఫికల్ట్ గా అనిపిస్తుందో ఆ కాన్సెప్ట్ నేను కామెంట్ చేయండి. హైయెస్ట్ కామెంట్స్ ఏ కాన్సెప్ట్ కి వచ్చి ఉంటుందో ఆ కాన్సెప్ట్ నేను రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు అండర్స్టాండ్ అయ్యే వేలో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియో అదే చేస్తాను. మీ కాన్సెప్ట్ మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తే ఓకే గైస్, నెక్స్ట్ వీడియో కలుద్దాం. బై బై. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఫ్యూచర్ లో చాలా హెల్ప్ అవుతుంది. మీకు అకాడమిక్స్ పరంగానే కాదు, టెక్నికల్ రిలేటెడ్ కూడా నేను వీడియోస్ చేసి మీకు హెల్ప్ చేస్తాను. సో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసేయండి. సో మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో మిడ్ వన్ ఎగ్జామ్ కి నేను చెప్పిన కాన్సెప్ట్ తెచ్చుకోండి, ఈజీగా హై మార్క్స్ తెచ్చుకోవచ్చు. అండ్ అలానే ఎవరైతే పాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు కూడా పాస్ అవ్వచ్చు. సో మీకు ఇంకా ఏమైనా రిసోర్సెస్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్.